అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కుతుబ్ మినార్ కాంప్లెక్స్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ దేశ రాజధాని అయిన ఢిల్లీకి 15 కిలోమీటర్ల దూరంలో మెహ్రౌలీలో ఉంది. అలాగే గురుగ్రామ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఉంటుంది. ఈ కుతుబ్ మినార్కు సమీప మెట్రో స్టేషన్ కుతుబ్ మినార్. ఈ కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. మనం ముందుగా ఇక్కడ టికెట్ తీసుకొని ఆ టికెట్ కౌంటర్కి ఎదురుగా ఉన్న మార్కులు మనం వెళ్ళవలసి ఉంటుంది. ఈ కుతుబ్ మినార్ సముదాయంలో కుతుబ్ మినార్తో పాటు అనేక స్మారక చిహ్నాలు కూడా మనం చూడవచ్చు. వాటిలో ముఖ్యమైనవి ఇనప స్తంభం, అలై మినార్, అలై దర్వాజా వంటి స్మారక చిహ్నాలను మనం చూడడానికి ఈ కుతుబ్ కాంప్లెక్స్లో ఉన్నాయి. ఈ కుతుబ్ మినార్నే విష్ణు స్తంభం లేదా ధ్రువ స్తంభం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ కుతుబ్ అంటే ధ్రువ అని, మినార్ అంటే స్తంభం అనే అర్థం. ఆ విధంగా కుతుబ్ మినార్ అంటే ధ్రువస్తంభం అనే అర్థం. ఈ ధ్రువస్తంభం ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల స్తంభం. ఇది 5వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్యునిచే నిర్మించబడింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఈ కుతుబ్ మినార్ని చేర్చింది. మన దేశ ప్రాచీన నిర్మాణ శాస్త్రం, ఇంజనీరింగ్ ప్రతిభను సాక్షాత్కరింపజేసే చారిత్రక కట్టడమే ఈ విష్ణు స్తంభం. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా దేవాలయాలతో నిండి ఉండేది. ఇస్లాం ఆక్రమణ తర్వాత ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసి వాటితో మసీదులు వాటిని నిర్మించడం జరిగింది. ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన స్మారక చిహ్నాల్లో అలై దర్వాజా మొదటిది. ఇక్కడ అలై దర్వాజా కుతుబ్ మినార్ యొక్క దక్షిణ వైపు ఉంటుంది. ఈ అలై దర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జీ 1111 ఏడీలో నిర్మించాడు. ఇస్లామిక్ వాస్తుశిల్ప సూత్రాలను, దాని నిర్మాణం మరియు అలంకరణలో ఉపయోగించిన భారతదేశంలో ఇది మొదటి భవనం. బానిస రాజవంశం నిజమైన ఇస్లామిక్ నిర్మాణాలను ఉపయోగించలేదు. దీనివలన అలై దర్వాజా భారతదేశంలోని మొట్టమొదటి నిజమైన తోరణాలు మరియు గోపురాలకు ఉదాహరణగా నిలిచింది. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో నిర్మించిన అతి ముఖ్యమైన భవనాల్లో ఇది ఒకటి. ఈ అలై దర్వాజాను ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఈ అలై దర్వాజా యొక్క తోరణాలు గుర్రపునాడ ఆకారంలో ఉంటాయి. ఈ విధమైనటువంటి తోరణాలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్మించారు. ఇక అలై దర్వాజా నుండి మనం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సమాధి మరియు ఆ కాలంలో ఉన్నటువంటి మద్రసాలు మనం చూడవచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజవంశం నుండి 2వ ఢిల్లీ సుల్తాన్ అన్నమాట. ఈ ప్రదేశం అంతా చాలా వరకు శిథిలమైపోయినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అలాగే ఈ మసీదుకి సంబంధించి పైకప్పు కూడా ఉండకపోవడం మనం గమనించవచ్చు. అయినప్పటికీ ఆ కాలంలో ఉన్నటువంటి మద్రసాలు ఎటువంటి చెక్కు చెదరకుండా బాగా ఉండటం మనం చూడవచ్చు. ఇదే తరహాలో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోటలో కూడా మన గోడలు అనేవి మనం చూడవచ్చు. ఆ కోటలో కూడా ఇదే విధమైనటువంటి గోడలన్నీ శిథిలమైపోయి ఉండటం మనం గమనించాం. ఈ నిర్మాణాలన్నింటినీ చేపట్టడానికి అనేక హిందూ దేవాలయాలను కోల్చుకొట్టి వాటిపైన నిర్మించడం అనేది చాలా బాధాకరం. ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా పురావస్తు సర్వే సంస్థ మెహ్రౌలీ ఆర్కియాలజికల్ పార్క్గా అభివృద్ధి చేసింది. ఆ విధంగా ఎన్నో స్మారక చిహ్నాలను ఆర్కియాలజీ సర్వే సంస్థ కాపాడుతూ భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ఈ కట్టడాలన్నింటిలో కుతుబ్ మినార్తో పాటు ఇనుప స్తంభం ప్రత్యేకమైనది. ఈ ఇనుప స్తంభం ఏమిటంటే 1600 ఏళ్లుగా ఇప్పటికీ కూడా తుప్పుపట్టగా ఉండటం దీని విశేషం. మనం ఈ దిశగా కుతుబ్ మినార్ వైపు వెళ్తున్నప్పుడు కుతుబ్ మినార్ అనేది మనకు ఒక కప్పులాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కుతుబ్ మినార్ సముదాయంలో మరో కట్టడం కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదు. ఈ మసీదునే కుతుబ్ మసీదు లేదా ఢిల్లీ గ్రేట్ మసీద్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ మసీదుని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. ఇది భారతదేశాన్ని ఇస్లామిక్ ఆక్రమణ తర్వాత ఢిల్లీలో నిర్మించిన మొట్టమొదటి మసీద్ మరియు భారత ఉపఖండంలో గరీద్ వాస్తుశిల్పానికి మిగిలిన పురాతన ఉదాహరణ. రాజస్థాన్లోని అజ్మీర్ మసీద్ శైలిని మరియు రూపకల్పనను పోలి ఉంటుంది ఈ కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీద్. దీన్ని కూడా ఐబక్ అదే సమయంలో నిర్మించాడు. ఆ స్థానంలో మునుపటి ఆలయాలను, సంస్కృత పాఠశాలను కూల్చివేసి ఈ కువ్వత్ ఉల్ ఇస్లాం అనేటువంటి మసీదును నిర్మించాడు. ఇంకా ఈ తరువాత కట్టడాల్లో ఇనుప స్తంభం చాలా ప్రత్యేకమైనది.
ఈ ఇనుప స్తంభం ప్రపంచంలోని అగ్రగామి లోహశాస్త్ర విచిత్రాలలో ఒకటి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో విష్ణు దేవాలయం ఉండేది. ఆ విష్ణు దేవాలయం ముందే ఈ ఇనుప స్తంభం అనే దాన్ని ఏర్పాటు చేశారు. విష్ణు ఆలయంతో పాటు అనేక హిందూ దేవాలయాలు, జైన దేవాలయాలు కూడా ఉండేవి. వాటన్నిటిని కూడా కూల్చివేసి వాటితో ఇక్కడ ఈ మసీద్ అనేది ఏర్పాటు చేశారు. ఇక ఈ ఇనుప స్తంభం దాదాపుగా 7.2 మీటర్ల ఎత్తు, అదేవిధంగా 6 టన్నుల కంటే ఎక్కువ బరువున ఉంటుంది. ఈ స్తంభాన్ని మొదట చంద్రగుప్త II విక్రమాదిత్యుడు ఉదయగిరిలో విష్ణు ఆలయం సముదాయం ముందు 452 ప్రాంతంలో నిర్మించాడు. తరువాత 10వ శతాబ్దంలో అనంగపాల్ దీన్ని ఉదయగిరి నుండి ప్రస్తుత స్థానానికి మార్చారు. అనంగపాల్ ఇక్కడ ఒక విష్ణు ఆలయాన్ని నిర్మించాడు మరియు ఈ స్తంభాన్ని ఆ ఆలయ భాగంలో ఉండాలని కోరుకున్నాడు. ఆ ఇనుప స్తంభానికి సంబంధించినటువంటి శాసనం దానికి అనువాదం. ఈ ఇనుప స్తంభం ఉన్న ఈ ఆవరణ అంతా కూడా హిందూ దేవాలయాల స్తంభాల మాదిరిగా అద్భుతమైన కళాఖండాలతో, శిల్పకళతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ స్తంభాలను మనం ఒకసారి గమనించినట్లయితే మనకి పూర్తిగా అర్థమవుతుంది ఒకప్పుడు ఇక్కడ ఏముండేదో ఇప్పుడు ఏమి లేదు అనేది. ఈ కుతుబ్ మినార్ సముదాయంలో కుతుబ్ మినార్ యొక్క నీడ ప్రతి ఏడాది జూన్ 22వ తేదీన భూమి మీద పడదు. అత్యద్భుతమైనటువంటి భౌగోళిక శాస్త్ర నిగూఢతను తెలిపే ఈ కట్టడం 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీద ఉంది. ఈ కట్టడం 5 డిగ్రీల వంపు కలిగి ఉండడం వలన భూమధ్య రేఖ అటు ఇటుగా సూర్యుని చలనం వలన దీని నీడ ఆ ప్రత్యేకమైన రోజు భూమిపై పడదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మరొక ఎర్రని కట్టడం ఇల్టుట్మిష్ యొక్క సమాధి. ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు అలాగే 2వ ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇల్టుట్మిష్ యొక్క సమాధి. 1914లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని తవ్వకాల్లో కనుగొన్నది. ఈ సమాధి చుట్టూతో కూడా ఎర్రని ఇసుకరాతితో నిర్మించబడడం మీరు గమనిస్తారు. అదేవిధంగా లోపల ఉన్న సమాధి పైన పాలరాతితో నిర్మించడం కూడా మీరు గమనిస్తారు. ఇక్కడ నుంచి మనం ఇలాగ కాస్త కొన్ని శిథిరాలనేవి గమనిస్తూ కొద్దిగా ముందుకు వెళ్తే మనకి అలై మినార్ అనేది కనిపిస్తుంది. కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడని, అందుకే కుతుబ్ మినార్ అని పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది. ఈ కుతుబ్ మినార్ ఎత్తు 72.5 మీటర్లు, అంటే 238 అడుగులు. దీనిలో దాదాపుగా 400 మీటర్ల వరకు ఉంటాయి. ఇది మొత్తం 5 అంతస్తుల నిర్మాణం. దీని ప్రాంగణంలో ఇనుప స్తంభం, కువత్ ఇల్ ఇస్లాం మసీదు, అలై దర్వాజా, అలై మినార్, ఇల్టుట్మిష్ సమాధి వంటి కట్టడాలను మనం ఈ వీడియోలో ఇప్పటివరకే చూసాం. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ కట్టడం అలై మినార్. మనం కుతుబ్ మినార్ను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి జామా మినార్తో పోల్చవచ్చు. అది కూడా ఇటువంటి ఇటుక నిర్మాణమే. అలై మినార్ 1307కి ముందు నిర్మించిన కువత్ ఉల్ ఇస్లాం మసీదు పరిమాణాన్ని రెట్టింపు చేసిన తర్వాత ఖిల్జీ అలై మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. విస్తరించిన మసీదుతో పోలిస్తే ఈ టవర్ కుతుబ్ మినార్ కంటే 2 రెట్లు ఎత్తుగా ఉంటుందని భావించాడు. అయితే 25 మీటర్ల ఎత్తైన మొదటి అంతస్తు పూర్తయిన తర్వాత నిర్మాణం వదిలివేయబడింది. 1316లో అల్లావుద్దీన్ మరణించిన తర్వాత అతని వారసులైన ఖిల్జీ రాజవంశం తరువాత నిర్మాణాన్ని చేపట్టడానికి ముందుకు కొనసాగలేదు. అంతటితో అలై మినార్ మొదటి అంతస్తు వరకే నిర్మాణం ఉండి శిథిలావస్థలో ఉండిపోయింది. ఢిల్లీ నగరంలో అత్యంత తరచుగా సందర్శించే వారసత్వ ప్రదేశాలలో ఈ కుతుబ్ మినార్ సముదాయం అనేది ఒకటి. ఈ విధంగా ఎప్పుడో చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న ఈ కుతుబ్ మినార్ గురించి ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటం ఎంతో ఆనందదాయకంగా మరియు ఆహ్లాదంగా కూడా ఉంది.